ఈ ఒక్క రెమెడీ చాలండి. జీవితంలో సక్సెస్ 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 సక్సెస్. ఫెయిల్యూర్ అనేటువంటిది కావాలనుకున్నా మీకు రాదు. ఎక్కడ ఏది పట్టుకున్నా సక్సెస్సే. మట్టిని పట్టుకున్న బంగారంగా మారిపోయింది. ఏం చేయాలి దీనికి? వెరీ సింపుల్ అండి. గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి ఇన్ఫినిటీ సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ ని మీ ఇంటి యొక్క వెస్ట్ డైరెక్షన్ లో మీరు దాన్ని అతికించండి. చూడండి, మీ లైఫ్ లో సక్సెస్ అనేటువంటిది తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చేసిద్ది అనమాట. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ కోసం మన పేజీని ఫాలో అవుతూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ రెమెడీ కావాలో మీరు కామెంట్ లో తెలియజేస్తే నెక్స్ట్ దాని మీద నేను వీడియో అనేటువంటిది చేయడం జరుగుతుంది. మనీ 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 వద్దన్నా సరే డబ్బులు అనేటువంటిది వర్షంలాగా కురవాలా? నేను చెప్పేటటువంటి ఒక చిన్న రెమెడీ అనేటువంటిది మీరు ఫాలో అవడం ద్వారా డబ్బు అని యొక్క ఫ్లో అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. ఏం చేయాలండి? వెరీ సింపుల్ అండి. మీ ఇంటి యొక్క సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో పర్ డే ఓన్లీ 2 hours రెడ్ కలర్ జీరో బల్బ్ అనేటువంటిది స్విచ్ ఆన్ చేయండి. డబ్బుకు సంబంధించిన కష్టాలు అనేటువంటివి తొలగిపోయేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, మీ జీవితంలో ఉన్నటువంటి సకల దరిద్రాలు పోవాలని మీరు కోరుకుంటున్నారా? నేను చెప్పే ఒక చిన్న రెమెడీ ఫాలో అవ్వండి. దరిద్రాలు మొత్తం పోయి అదృష్టం అనేటువంటిది మీ తలుపు తడుతుంది. ఏం చేయాలండి? వెరీ సింపుల్. 41 రోజుల పాటు ప్రతిరోజు శివునికి అభిషేకం చేయాలండి. వెరీ సింపుల్ అండి. ఇంటి దగ్గర నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఒక రాగి చెంబు తీసుకోండి, లేదా రాగి గ్లాస్ తీసుకోండి, ఇంట్లో నుంచి నీళ్లు తీసుకెళ్లి శివుని మీద అభిషేకం చేయండి. ఇంతే, ఇంతకు మించి ఏం అవసరం లేదండి. 41 days చేసి చూడండి, మీ దరిద్రాలు పోవటానికి అద్భుతమైనటువంటి మార్గాలు మీ జీవితంలో ఓపెన్ అవుతాయి. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇట్లాంటి కంటెంట్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పేజీ ఫాలో అవ్వండి. కామెంట్లో మీరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో చెప్తే దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ రెమెడీ అనేటువంటి నేను మీకు చెప్పడం జరుగుతుంది. నేను ఒక్క రెమెడీ ద్వారా మీ కోర్టు కేసెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, కోర్టు కేసెస్ తో బాధపడేటువంటి వాళ్ళు అశోక పిల్లర్స్ అని దొరుకుతాయండి. అశోక పిల్లర్ అనేటువంటి దాన్ని మీ ఇంటి యొక్క నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో పెట్టడం ద్వారా మీకు కోర్టు నుంచి ఏవైతే ఉంటుందో దానికి సంబంధించిన సపోర్ట్ అనేటువంటిది మీకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, న్యాయం మీ వైపు ఉంటేనే ఇది అనేటువంటిది మీకు సక్సెస్ అవుతుంది. మీ జాబ్ లో మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? నేను చెప్పే ఒక చిన్న రెమెడీ ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ లో మీరు సక్సెస్ అయి తీరుతారు. ఏం చేస్తారండి? మనకి ఫ్లయింగ్ ఈగల్స్ అంటే ఎగిరే గద్ద బొమ్మలు లాంటివి మనకి బయట బొమ్మలు దొరుకుతూ ఉంటాయండి. ఆ బొమ్మ అనేటువంటి దాన్ని మీరు సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో గనక మీరు పెట్టగలిగితే మీరు మీ ఉన్నటువంటి జాబ్లో అద్భుతమైనటువంటి స్కిల్ అనేటువంటి డెవలప్ చేసుకోవడం ద్వారా చాలా హయ్యర్ పొజిషన్లోకి వెళ్తారు. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అట్లానే మీరు ఎంత కష్టపడుతున్నా సరే ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలని, అంటే అది ఏఐ కానివ్వండి, వర్క్ కానివ్వండి, స్కిల్ నేర్చుకోవడం ద్వారా జాబులో సెటిల్ అవ్వాలి, లేదంటే జాబులో మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారా? నేను చెప్పేటటువంటి ఒక్క చిన్న రెమెడీ ఫాలో అవటం ద్వారా అద్భుతమైనటువంటి స్కిల్ అనేటువంటిది మీరు నేర్చుకోవటం జరుగుతుంది. మీరు ఏ స్కిల్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో దాంట్లో హైయెస్ట్ ప్రమోషన్స్ అనేటువంటివి కూడా మీరు తెచ్చుకోవడం జరుగుతుంది. వెరీ సింపుల్ అండి. ఎగిరే గద్దలు, ఫ్లయింగ్ ఈగిల్స్ అనేటువంటి బొమ్మలు మనకు దొరుకుతాయండి. అటువంటి బొమ్మ అనేటువంటి దాన్ని మనం తెచ్చుకొని మన ఇంటి యొక్క సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో మనం ప్లేస్ చేయగలిగితే షెల్ఫ్ లో మనం నేర్చుకునేటువంటి స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్లో మనం అద్భుతంగా రాణించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. చూడండి, మీరు ఎంత కష్టపడినా సరే గ్రోత్ రావటం లేదా? నేను చెప్పేటటువంటి ఒక్క చిన్న రెమెడీ ద్వారా మీ గ్రోత్ అనేటువంటిది ఆకాశం వరకు వెళ్ళిపోతుంది. ఏం చేయాలి? వెరీ సింపుల్ అండి. మీ యొక్క వెస్ట్ డైరెక్షన్, మీ ఇంటి యొక్క వెస్ట్ డైరెక్షన్ లో ఇన్ఫినిటీ సింబల్, గోల్డ్ కలర్ ఇన్ఫినిటీ సింబల్ అనేటువంటి దాన్ని పేస్ట్ చేయండి. చూడండి, లైఫ్ లో గ్రోత్ అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. మీరు ఒక గవర్నమెంట్ కాంట్రాక్టర్ అయి ఉండి గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ లేక ఇబ్బంది పడుతున్నారా? లేదంటే మీ యొక్క బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ చేయించుకోలేకపోతున్నారా? నేను చెప్పేటువంటి ఒక చిన్న రెమెడీ అనేటువంటిది ఫాలో అవటం ద్వారా మీరు గవర్నమెంట్ నుంచి అద్భుతమైనటువంటి సపోర్ట్ అనేటువంటిది మీ లైఫ్లో వస్తుంది. ఏం చేయాలండి? అశోక పిల్లర్ అని మనకు దొరుకుతుందండి. ఈ అశోక పిల్లర్ అనేటువంటి దాన్ని మీ ఇంట్లో కానీ లేదంటే మీ యొక్క వర్క్ ప్లేస్లో కానివ్వండి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో పెట్టడం ద్వారా గవర్నమెంట్ నుంచి అద్భుతమైనటువంటి సపోర్ట్ మీకు వస్తుంది. అట్లానే గవర్నమెంట్ నుంచి మీకు ఏవైతే పెండింగ్ బిల్స్ అనేటువంటి ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అనేటువంటి త్వరగా మీకు క్లియర్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి.